దేవాది దేవుడు మరొక వారము వాక్య పరిచర్య చేయడానికి కుటుంబ సభ్యుల మధ్య నాకు ఇచ్చిన అవకాశంను బట్టి ఆయనను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనము గత కొంతకాలం నుంచి దేవుని ప్రేమ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ఆయన గురించి, ఆయన ప్రేమ గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. గడిచిన వారంలో మనము ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేయాలి. ఏదైనా కానీ మనము ఆలోచన చేసేటప్పుడు క్రైస్తవుడు లేకపోతే విశ్వాసి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడిస్తున్నాము కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనము ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఆయన మనల్ని కొన్ని సందర్భాలలో కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఆయన ప్రేమామయుడు కాబట్టి, ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన నుండి వచ్చినది ఏదైనా కానీ, అది కోపం కావచ్చు, ప్రేమ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, అది ఏదైనా కానీ అది ఆయన యొక్క ప్రేమను మనకు బయలుపరుస్తుంది. అది ఆయన ప్రేమ మాత్రమే. అయితే ఆ ప్రేమను చూసే యాంగిల్లో మనం చూడాలి. మనము ఆయనను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆయన మనల్ని డిసిప్లిన్ చేస్తుండొచ్చు, కోపగిస్తుండొచ్చు, శిక్షిస్తుండొచ్చు, కొన్ని కఠినమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్తుండొచ్చు. కానీ ఆ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నాము అని అంటే అందులో ఆయన ప్రేమను చూడాలి. తుదకు మేలు కలుగడానికి మాత్రమే ఆ పరిస్థితులను మనకు అనుమతిస్తాడు అనే విషయాన్ని మనము పోయిన వారం కూడా నేర్చుకునే ప్రయత్నం చేశాం కదండి. అయితే ఆయన యాంగిల్లో మనం ఆలోచన చేశాము. ఆయన మనల్ని డిసిప్లిన్ చేస్తున్నప్పుడు దానిని మనము అనుమతించాలి, దానిని యాక్సెప్ట్ చేయాలి అని నేర్చుకున్నాం. ఈ వారము కూడా ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఆయన యాంగిల్లో మనం ఆలోచన చేశాము. ఈరోజు మన యాంగిల్లో కదా, ఒక కాయిన్కి 2 సైడ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, ఒక సైడ్ కంప్లీట్గా ఆయనకు సంబంధించింది, ఆయన ప్రేమకు సంబంధించింది, ఆయన గుణ లక్షణాలకు సంబంధించింది. రెండవ వైపు కూడా ఒక కాయిన్ యాక్సెప్టబుల్గా ఉండాలి అని అంటే, అది చెల్లాలి అని అంటే 2 సైడ్స్ కరెక్ట్గా ఎంగ్రేవ్ చేయబడి ఉండాలి కదా, చెక్కబడి ఉండాలి సరిగా. ఒకవైపు క్రీస్తు వారు ఉన్నప్పుడు ఒకవైపు మనం ఉంటున్నాం. ఈ రెండు సరిగా ఎంగ్రేవ్ చేయబడినప్పుడే దానికి ఒక విలువకు, దానికి కాయిన్కి విలువ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే మన సైడ్ నుంచి కొన్నిసార్లు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఒక అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆయన నుంచి ఏది వచ్చినా ఆయన మనకు మేలు కలగడానికి మాత్రమే అనే విషయం మనం నేర్చుకున్నాం. అయితే మనము దానిని రిసీవ్ చేసుకునేటప్పుడు, దానిని తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకుంటున్నాం కదా, మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆయన అనుమతించిన పరిస్థితిని మనము ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం, దానిని ఏ విధంగా అంగీకరిస్తున్నాం, ఏ కోణంలో మనం చూస్తున్నాం దానిని. ఆయన కోపం వచ్చినప్పుడు మనము ఎందుకు ఆయన నా పట్ల కోపగిస్తున్నాడు, ఎందుకు ఆయన నన్ను విడిచిపెట్టాడు అనే ఆలోచన ధోరణితో ఒకవేళ ఉన్నామా, ఆయన మీద సనిగే గునిగే ధోరణిలో ఒకవేళ మనం ఉన్నామా, ఒకసారి మనల్ని మనము పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట అంటాడు. 2 కొరింథియన్స్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతాము. 2 కొరింథీయులకు 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతాను. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. ఇక్కడ వాక్యము స్పష్టంగా ఒక ఛాలెంజ్ లేకపోతే ఒక మార్గాన్ని మన ముందు పెడుతుంది. మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి, మీకు విశ్వాసము ఉందా లేదా అనే విషయాన్ని. ఇది రెండవ యాంగిల్. ఈ రెండు కాయిన్, లేకపోతే ఈ కాయిన్ యాక్సెప్ట్ అంటే చెల్లాలి అని అంటే, లేకపోతే నేను పరలోక రాజ్యము చేరుకోవాలి అంటే ఆయన నుండి వచ్చిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆయన నుండి వచ్చిన విషయాలను నేను తీసుకునే పద్ధతి ఒకటి ఉంది. నేను విశ్వాసినా కాదా అనే విషయాన్ని ఆయన మనకు చెప్పడు. ఆయన తీసుకువెళ్తున్న పరిస్థితులలో నా ప్రవర్తన నాకు తెలియచేస్తుంది.
నేను విశ్వాసినా కాదా అనేది నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి. ఎదుటివాడు పరీక్షించాల్సిన అవసరంలా, దేవుడు పరీక్షించాల్సిన అవసరంలా, ఇంకొకడు పరీక్షించాల్సిన అవసరంలా, నన్ను నేనే పరీక్షించుకోవాలి, నన్ను నేనే శోధించుకోవాలి. అంటే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలి, సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి అని వాక్యము స్పష్టంగా మాట్లాడుతుంది. అలా పరీక్షించుకుంటున్నప్పుడు ఆయన అనుమతించిన పరిస్థితులలో నా ప్రవర్తనను నేను పరీక్షించుకున్నప్పుడు అది నన్ను గద్దిస్తున్నట్లయితే, నేను సరిగా ప్రవర్తించట్లేదు అని ఒకవేళ అనుకున్నట్లయితే, అంటే ఇక్కడ భ్రష్టత్వము అనే రాయబడింది, కానీ ఆ మాట నిన్ను నీవే తిరస్కరించుకుంటున్నట్లయితే, అంటే దేవుడు అనుమతించిన పరిస్థితులలో నన్ను నేను ఒకవేళ తిరస్కరించుకునే స్థితిలోకి నేను ఒకవేళ వచ్చినట్లయితే, అంటే దానికి తగినట్టుగా నేను ప్రవర్తించకపోతే క్రీస్తు నాలో నివాసము చేయట్లేదు అని గ్రహించండి అని అంటున్నాడు కదా. కానీ ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. భ్రష్టులు కాని ఎడల అంటే మన హృదయము మనల్ని గద్దించని ఎడల, మనల్ని మనము స్వపరీక్ష చేసుకుంటున్నప్పుడు నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చేయకూడదు, ఇది సరైన పద్ధతి కాదు, దేవుడు ఇలా కోరుకోవట్లేదు అని ఒకవేళ నాకు అనిపించినప్పుడు నన్ను ఏమని తీర్పు తీర్చుకోవాలి? నేను నాలో క్రీస్తు వారు నివాసం చేయట్లేదు కాబట్టే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను, ఆయన మార్గాలు నాకు అర్థం కావట్లేదు కాబట్టే నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. కానీ నేను ఏం కోరుకుంటున్నాను? పౌలు గారు ఏమంటున్నారు? మీరు భ్రష్టులు కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను కదా. 6వ వచనంలో మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించు. వాక్యము లేకపోతే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము విశ్వాసులముగా ఉండాలని, క్రైస్తవులముగా ఉండాలని, మనల్ని మనము పరిశీలించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని, మనంతకు మనమే, ఇంకొకరు కాదు, వేరే వాళ్ళు కాదు. ఇక్కడ రాయబడిన మాట మిమ్మల్ని మీరే కదా, మిమ్మును మీరే శోధించుకోండి, మిమ్మును మీరే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు అనుమతించిన ప్రతి పరిస్థితిలో, మనము వెళ్తున్న ప్రతి పరిస్థితిలో మనల్ని మనమే పరీక్షించుకోవాలి, ఒకరు పరీక్షించాల్సిన అవసరంలా కదండి. అలాంటప్పుడు నేను విశ్వాసినా కాదా అని మనకే అర్థమైపోతుంది. ఎందుకు మనము పవిత్రులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన మార్గములో నడిచే వారముగా ఉండాలని, విశ్వాసములో స్థిరులుగా ఉండాలని, చెలించని వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యాన్ని చేరుకోగలము, లేకపోతే చేరుకోలేము. ఎవ్రీడే కూడా ఒక ఛాలెంజ్ క్రైస్తవునికి, ఎవ్రీడే కూడా విశ్వాస పరీక్ష ఖచ్చితంగా క్రైస్తవునికి ఉంటుంది. పరీక్షించుకుంటూ యథార్థంగా పరీక్షించుకుంటూ వెళ్తున్నప్పుడే నేనేంటో నాకు అర్థమవుతుంది, నా స్థితి ఏంటో నాకు అర్థమవుతుంది. అలాంటివి మనల్ని పవిత్రులుగా ఉంచకుండా, పరిశుద్ధులుగా ఉంచకుండా చేసే కొన్ని అంశాలను, 1-2 విషయాలను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలియకుండానే మనం మోసపోయే అవకాశం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి చదువుతాను. 4వ అధ్యాయంలో 7-8 వచనాలను చదువుతాను నేను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతుంది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి, అంటే అది చేయకూడదు అనేది. ముసలమ్మ ముచ్చట్ల గురించి, కొన్ని విషయాల గురించి, లోకానుసారమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారేమో, వాటిని విసర్జించి దేవుని దైవ భక్తి విషయంలో 2 విషయాలలో క్రైస్తవుడు పరీక్షించుకోవాలి, లేకపోతే సాధకం చేసుకోవాలి. 2 విషయాలను పరీక్షించుకుంటూ ఒకదానిని తృణీకరించాలి, ఒకదానిని అభ్యాసం చేసుకోవాలి. సాధకము
టెస్ట్ చేసుకోవాలి, తనను తాను ఎగ్జామైన్ చేసుకుంటూ అభ్యాసం చేసుకోవాలి, అంటే ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద. ఏవి రెండు ఉన్నాయి మన ముందర క్రైస్తవ జీవితంలో? ప్రతిసారి కూడా మనం నేర్చుకున్నాము, రెండు మార్గాలు మన ముందు ఉంటాయి. లోక సంబంధమైనవి, దైవభక్తికి సంబంధించిన విషయాలు. ఈ రెండిటి విషయాలలో సాధకము చేసుకోవాల్సిన విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దైవభక్తికి గురించిన విషయాలు మీరు అభ్యాసం చేసుకోండి, మీరు అభ్యాసం చేసుకోవాలి. కొన్ని విషయాలను విసర్జించాలి. ఏ విసర్జించాలి? ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లను, ఫ్యాబుల్స్ అనే మాట రాయబడుతుంది కదా. ముసలమ్మ ముచ్చట్లు అని అంటే కల్పిత కథలు అనే మాట. ఇంగ్లీష్లో ఫ్యాబుల్స్ అనే కల్పిత కథలు. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? కల్పించుకొని మాట్లాడే ముచ్చట్లు, కల్పించుకొని చెప్పే విషయాల గురించి. నేను ఆ మధ్య పిల్లలు ఒక టీవీ షోలో ఇది ఫన్ బకెట్ చూస్తున్నారు. ఒక జూనియర్స్, ఫన్ బకెట్ జూనియర్స్ అని ఒక ప్రోగ్రామ్ వస్తుంది. ఫన్నీగా వాళ్ళ కోసం కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అందులో ఒక వ్యక్తి బస్ స్టాండ్లో వెయిట్ చేస్తుంటారు బస్ కోసము. ఆ బస్ స్టాండ్లో ఒక కొద్దిగా అంత దూరంలో చెట్టు కింద ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉన్నారు బైక్ల మీద కూర్చొని. చాలా సరదాగా నవ్వుకుంటూ, చాలా తమాషాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి బస్ కోసం వెయిట్ చేస్తూ వాళ్ళని గమనిస్తున్నాడు. బస్సు రాలే, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, అరగంట అయిపోయింది, బస్సు కోసం అయితే రావట్లేదు. కానీ వాళ్ళని చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చాలా యాక్టివ్గా, చాలా సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏ, బి అనే ఇద్దరు అమ్మాయిలు అనుకుందాం. ఏ అనే అమ్మాయి, బి అనే అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే, అరగంట అయినా కానీ వాళ్ళ దాంట్లో మాత్రము ఏమాత్రము ఇది లేదు, చాలా యాక్టివ్గా ఉన్నారు, సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. సరే, బస్సు వచ్చింది. అరగంట తర్వాత ఆ వ్యక్తి ఎక్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా అదే బస్ స్టాండ్కి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చి చూస్తే అక్కడ ఏ, బి లేరు, కానీ ఏ అనే అమ్మాయి ఉంది, సి అనే అమ్మాయి, ఇంకొక అమ్మాయి ఉంది. ఏ అనే అమ్మాయి ఉంది, సి అనే అమ్మాయి ఉంది, బి అనే అమ్మాయి లేదు. వాళ్ళని చూస్తూ ఉన్నాడు, బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా చాలా సంతోషంగా యాక్టివ్గా మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, జోకులు వేసుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అలాగే అరగంట అయిపోయింది కానీ వాళ్ళ మాటలు మాత్రం తెగట్లా. కానీ బస్సు వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు, 3వ రోజు వచ్చాడు. వచ్చి ఈ బస్సులో వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈరోజు ఏ, బి, సి ముగ్గురు ఉన్నారు. ఏ అనే అమ్మాయి ఉంది, బి అనే అమ్మాయి ఉంది, సి అనే అమ్మాయి, ముగ్గురు అక్కడ కూర్చొని బైక్ మీద, స్కూటీ మీద కూర్చొని ఉన్నారు. అయితే ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి వాళ్ళ ముగ్గురు కూడా ఎవరు మాట్లాడుకోవట్లేదు, కానీ మొబైల్ చూసుకుంటూ ఉన్నారు. ఎవరంతకు వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు. వాళ్ళు చాలా కామ్గా ఉన్నారు. ఈ వ్యక్తి గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. బస్సు ఇంకా రాలేదు. వాళ్ళనే గమనిస్తున్నాడు, కానీ అరగంట సేపు ఎవరు మాట్లాడుకోవట్లా. బస్సు వచ్చింది కానీ ఎక్కలేకుండా ఆసక్తి, తనలో ఉన్న ఆసక్తి ఏమై ఉంటుంది అనే ఆసక్తితో బస్సు ఎక్కకుండా ఆ వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అమ్మా, మొన్ననేమో మీరిద్దరు ఉన్నారు, మీరు మాట్లాడుకుంటున్నారు. నిన్న మీరిద్దరు మాట్లాడుకున్నారు. ఈరోజు మీరు ముగ్గురు ఉన్నారు, ఎందుకు మాట్లాడుకోవట్లేదు? మీరు మాట్లాడకపోవడానికి కారణం ఏమైందా నేను గమనిస్తున్నాను అని అంటే, అందులో ఏ అనే అమ్మాయి చెప్తుంది. చెప్పాలి కాబట్టి ఆ వ్యక్తి అడిగాడు కాబట్టి ఏమని చెప్తుంది? మేమిద్దరం ఉన్నప్పుడు సి అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం, సి ఉన్నప్పుడు బి అనే అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముగ్గురం ఉన్నాం కదా, ఎవరి గురించి మాట్లాడుకోవాలో అర్థం కాక మొబైల్ చూసుకుంటున్నాము అని అసలు సంగతి చెప్పేసిందంట. అది ఒక కామెడీ షో, ఒక ఫన్నీగా, ఒక జోక్ అన్నమాట. కానీ అది ఎంత సత్యమో కదా. ఇవి అంటే కల్పిత కథలు అని అంటే, ఒకరి గురించి, ఒకరి యాబ్సెన్స్లో మరొకరి గురించి మాట్లాడుకోవడము క్రైస్తవులకు, విశ్వాసులకు తగదు అని అర్థం. అంటే ఏమర్థమవుతుంది? కల్పించుకొని చెప్పడం వలన 2 విషయాలు జరుగుతాయి అక్కడ. మొట్టమొదటిది, సమయము వృధా అయిపోతుంది. ఈ విషయాలు మనకు తెలియకుండానే కొన్ని విషయాలలో మోసపోతూ ఉంటాం, డిసెప్షన్లోకి వెళ్తుంది. ఇది ఒక రకమైన డిసెప్షన్, ఇది ఒక రకమైన మోసము, అబద్ధము. కల్పించుకుని ఒకరి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా సమయం వేస్ట్ అయిపోతుంది. రెండవదిగా దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు. మూడవదిగా, ఒకవేళ ఆ వ్యక్తి మీద మనకు ఏ పాటి చిన్న ద్వేషమున్నా, కోపమున్నా, అది ఇంకా 1కి 2 యాడ్ అయిపోయి అది స్ట్రాంగ్ అయిపోతుంది.
ద్వేషము కాస్త పగగా మారిపోయే అవకాశం ఉంది. అంటే హృదయం ఏమైపోతుంది? డిఫైల్ అయిపోతుంది, అపవిత్రపరచబడుతుంది. ఎందుకు? ఒకరినొకరు మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు ఆ వ్యక్తి మీద ఒక అభిప్రాయం ఉంటుంది, ఎదుటివాడి కూడా అదే అభిప్రాయం ఉండి ఇంకొక మాట చెప్పారనుకోండి ఎదుటి వ్యక్తి, ఆ వ్యక్తి గురించి ఇంకొకటి యాడ్ అయిపోతుందిగా. నాకు ఆల్రెడీ ఒక పాయింట్ ఆ వ్యక్తి గురించి వీక్నెస్ తెలుసు, ఇంకొక వీక్నెస్ దానికి కల్పించుకొని చెప్పడం వలన ఇంకొకటి ఏమైపోతుంది? 2 యాడ్ అవుతాయి, 3 యాడ్ అవుతాయి. అనవసరంగా కల్పించుకొని, సత్యం కాకపోయి ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, ఇలా మాట్లాడడం వలన ఆ వ్యక్తి మీద ద్వేషము, కోపము పెరుగుతుంది. దేవుని బిడ్డలకు ఇది మంచిది కాదు అని ఖచ్చితంగా రాయబడి, ఏమని రాయబడింది అక్కడ? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. ఆ ముచ్చట్లు అపవిత్రమైనవి, నిన్ను నన్ను మనల్ని అపవిత్రపరుస్తాయి, మన హృదయాన్ని అపవిత్రపరుస్తాయి, డిఫైల్ చేస్తున్నాయి అవి. దీని విషయంలో కాదు మనం సాధకము చేసుకోవాల్సింది, వీటిని కాదు అభ్యాసం చేయవలసినది. వీటిని విసర్జించి అనవసర సమయము వృధా అయ్యే విషయాలను విసర్జించాలి. ఎందులో నా సమయం వేస్ట్ అయిపోతుంది, ఎందులో నేను అనవసరముగా జీవిస్తున్నాను, అనవసరమైన ప్రవర్తన ఆలోచన కలిగి ఉన్నాను అనే విషయాన్ని మనల్ని మనము పరిశీలించుకోవాలి, మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఒకరు పరీక్షించాల్సిన అవసరం లేదు, పరిశీలించాల్సిన అవసరం లేదు, తీర్పు తీర్చాల్సిన అవసరం లేదు. స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రికలో అదే చూసాము, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇలాంటి స్థితి అనవసరమైన అపవిత్రతలోకి మనల్ని తీసుకువెళ్తుంది. అది దేవునికి ఇష్టం లేదు, నచ్చని కార్యము. ఎందుకు? హీ ఈజ్ వాచింగ్ ఎవ్రీ సెకండ్ కదా. మనల్ని ప్రతి సెకండ్ కూడా ఆయన మనల్ని చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు. అది విసర్జించండి అని మాట్లాడుతుంది దేవుని వాక్యం. అది అనవసరంగా మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. అయితే దేన్ని చేయాలి? దైవభక్తి విషయంలో, దైవభక్తికి సంబంధించిన విషయాలలో మీరు సాధకం చేసుకోండి, అభ్యాసం చేసుకోండి, మాట్లాడుకోండి. వినడం వలనే విశ్వాసం వస్తుంది. దేనిని గూర్చి? ముసలమ్మ ముచ్చట్లు కాదు. అది మనం కాసేపు ఎంజాయ్మెంట్, కాసేపు కామెడీగా ఉంటుంది, నవ్వుకోవడానికి, తమాషగా ఉండడానికి ఉంటుందేమో, కానీ తర్వాత సమయం అయిపోయిన తర్వాత మన జీవితం గురించి మనమే ఆలోచించాలి, మన జీవితం గురించి మనమే భయపడాలి, మన పరిస్థితులు మనమే ఫేస్ చేయాలి. కానీ 2-3 కలిసినప్పుడు చేయవలసిన పని దైవభక్తికి గురించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసములో బలపడే అవకాశం ఉంది, బలహీనతల నుంచి మనం విజయం పొందుకునే అవకాశం ఉంది. దేవుని మార్గాలు, ఒకరు ఒక విషయం చెప్తే ఇంకొక విషయం చెప్పే అవకాశం ఉంది. సరైన మార్గములో మనల్ని మనం బలపరుచుకునే అవకాశం ఉంది, బలపడే అవకాశం ఉంది, సమస్యలను ఫేస్ చేసే, ఎదిరించే అవకాశము ఖచ్చితంగా ఉంది. దాని విషయంలో సాధకము చేసుకోండి అని దేవుని వాక్యము ఖచ్చితంగా సూటిగా స్పష్టంగా మాట్లాడుతుంది. ఇది ఒక డిసెప్షన్, ఇది ఒక మోసము. అవకాశం ఉంది కాబట్టి పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. నేను విశ్వాసంలో ఉన్నానా లేదా, స్థిరంగా ఉన్నానా లేదా, అనవసరముగా ఒకరి యాబ్సెన్స్లో ఒకరి గురించి నేను మాట్లాడుకుంటున్నానా, అనవసరమైన విషయాలలో నేను సమయాన్ని వృధా చేసుకుంటున్నానా. అది మంచి విషయాలైతే పర్వాలేదు, దేవునికి సంబంధించిన విషయాలైతే పర్వాలేదు, దేవుడు చెవియొగ్గి వింటాడు అని మలాకి గ్రంథంలో రాయబడింది. 2 విశ్వాసులు మాట్లాడుకుంటుంటే ఆయన తన గ్రంథములో లిఖిస్తాడంట. చూపిస్తాను మీకు ఆ మాట. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని చదువుతాను. 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడును. ఎంత ఆశ్చర్యమైన విషయం కదా. 2 వ్యక్తులు దేని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు విశ్వాసం గురించి ఒకవేళ మాట్లాడుకుంటుంటే ఆయన చెవియొగ్గి ఆసక్తిగా, ఆశతో వింటాడంట. నా బిడ్డలు ఎంత చక్కగా విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నారు. నా యందు భయభక్తులు కలిగిన వారుగా వాళ్ళు ఉన్నారు. చెవియొగ్గి వింటాడంట. ప్రతి అక్షరము, ప్రతి మాట కూడా ఆయన ఒక గ్రంథంలో లిఖిస్తాడు కదండి. ఒక గ్రంథంలో జ్ఞాపకార్థముగా ఆయన లిఖిస్తాడంట.
మనం మాట్లాడుకునే ప్రతి మాట కూడా ఇది రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు గ్రంథాలు విప్పబడతాయి అని మనం ప్రకటన గ్రంథంలో చూసాం కదా. అందులో ఇదొక గ్రంథము. జీవ గ్రంథముతో పాటుగా జ్ఞాపకార్థ గ్రంథము కూడా, బుక్ ఆఫ్ మెమరీస్, ఆ గ్రంథము కూడా విప్పబడుతుంది. అనేక గ్రంథాలు మన గురించి విప్పబడతాయి మనం ఆయన ఎదురుగా నిలవబడినప్పుడు. ఆయన సంతోషించే ఒక మాట, ఇదిగో మీరు ఈరోజు ఫలానా రోజు నా గురించి మాట్లాడుకున్నారు, విశ్వాసం గురించి మాట్లాడుకున్నారు, భయభక్తుల గురించి మాట్లాడుకున్నారని ఆయన గొప్పగా దేవదూతల సమక్షంలో గొప్పగా చెప్పుకుంటాడంట. అది ఆయన ప్రేమ. మనకు ఒక సందర్భాన్ని ఇచ్చినప్పుడు, మనం ఒక పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు మనము దానిని ఎలా తీసుకుంటున్నాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. ఒకదానిని విసర్జించాలి, ఒకదానిని అభ్యాసం చేయాలి, సాధకము చేసుకోవాలి అని ఖచ్చితంగా రాయబడింది. ఇది ఒక మోసము, అనవసరమైన సమయము, అనవసరమైన కాలయాపన, అనవసరమైన మాటలు, మోసము మనల్ని అపవిత్రపరుస్తాయి. అవి మన హృదయము, మన జీవితం అపవిత్రపరచబడే ఒక సందర్భము ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే కల్పించుకొని మాట్లాడే మాటలు. ఇది దేవునికి ఇష్టం లేదు. తన బిడ్డలు అలా మాట్లాడుకోవడము ఖచ్చితంగా ఆయనకి ఇష్టం లేదు, ఉండదు కూడా. ఎందుకు? మనం అపవిత్రపరచుకోబడము దేవునికి ఇష్టమా? దేవునికి దూరంగా జీవించడము దేవునికి ఇష్టమా? ఖచ్చితంగా ఇష్టం లేదు. అది ఆయన ప్రేమ. ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమ. దీనిని మనకు ముందర రాపించాడు, దానిని విసర్జించి మీరు అభ్యాసం చేయండి దేవభక్తి విషయంలో. తర్వాత వచనాన్ని చదువుతాను, 8వ వచనాన్ని చదువుతాను. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయం. అంటే కొంచెము మట్టుకే ప్రయోజనమైనది ఈ లోకానుసారంగా శరీర సంబంధమైన విషయాలు. దేనిని సాధకము చేసినా, దేనిని అభ్యాసం చేసినా, ఒక ఒలింపిక్లో పాలు పంపులు పొందాలి అంటే, పార్టిసిపేట్ చేయాలంటే ఒక వ్యక్తి 4 సంవత్సరాలు వెయిట్ చేయాలి. 4 సంవత్సరాలు ఏం చేస్తాడు? పార్టిసిపేట్ చేసే వ్యక్తి ఒలింపిక్లో పాల్గొనే ఒక వ్యక్తి ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తాడు? ఎంతో డిసిప్లిన్గా తన ప్రాక్టీస్ చేస్తాడు కదా. పరుగు పందెంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అనుకుందాం. ఎంత డిసిప్లిన్గా ఉంటాడు ఆహార విషయంలో, తనకివ్వబడిన సమయం విషయంలో కదా, ఫుడ్ విషయంలో ఎంతో డైట్ కంట్రోల్ చేసుకుంటూ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా డిసిప్లిన్గా తన ప్రాక్టీస్ మీద మాత్రమే తన దృష్టి ఉంచుతాడు. ఎందుకు? వేరే విషయాలు పట్టించుకోడు. అనవసరంగా వేరే స్నేహితులను కలవడు. అనవసర సమయాన్ని వృధా చేసుకోడు. ఎక్కడ ఎవరితో మాట్లాడాలో లిమిటెడ్గా, పర్టికులర్గా తనకు తెలుసు. సమయం యొక్క విలువ ఏందో తనకు తెలుసు. ఆహారం యొక్క విలువ ఏందో, ఆహారం తన శరీరానికి పడుతుందా లేదా అన్న విషయం ఖచ్చితంగా ఆ వ్యక్తికి తెలుసు. ఎంతో కంట్రోల్గా 4 సంవత్సరాలు అభ్యాసం చేస్తాడు. శరీరానుసారంగా సాధకము చేస్తున్న ఈ వ్యక్తి 4 సంవత్సరాల గురించే ఇంత పర్టికులర్గా అభ్యాసం చేస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి, దైవభక్తికి సంబంధమైన విషయాల గురించి, నిత్య జీవానికి సంబంధమైన విషయాల గురించి, 70-80 సంవత్సరాల గురించి ఒక పేరును 4 సంవత్సరాల తర్వాత ఒలింపిక్ గెలిచాడు అనుకుందాం. ఆ వ్యక్తి గోల్డ్ మెడల్ కొట్టాడు. తర్వాత 1900 లేకపోతే 2024లో 20లో లేకపోతే 1900 ఒక సంవత్సరం పేరు చెప్పి అందులో ఎవరు రన్నింగ్లో గోల్డ్ మెడల్ కొట్టారంటే ఇప్పుడు మనకు జ్ఞాపకం ఉందా? ఎవరు కొట్టారో మనకు తెలియదు. ఎందుకు? తర్వాత మర్చిపోతాం వాళ్ళను. ఆ రోజుకు అంతవరకు మాత్రమే ప్రయోజనం. అది కొంతవరకు మాత్రమే ప్రయోజనము. శరీర సంబంధమైన సాధకము, లోకానుసారంగా మనం ఏది అభ్యాసం చేసినా, ఎంత డిసిప్లిన్గా ఉన్నా అది కొంతవరకు మాత్రమే మనకు ప్రయోజనం ఇస్తుంది. కానీ దైవభక్తికి సంబంధించిన, దేవుని చిత్తానికి సంబంధించిన, పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలలో మనము చేసే అభ్యాసము ఇప్పటి విషయంలో, ఈ జీవము విషయంలో, రాబోవు జీవము విషయంలో కూడా, ఈ జీవితము మట్టుకు మాత్రమే కాదు,
మనిషి ఈ జీవితం మాత్రం ఉంది అనుకుంటున్నాడే. అది పెద్ద దౌర్భాగ్యపు స్థితి. ఈ లోకంలో మనిషికి ఉన్న దౌర్భాగ్యపు స్థితి అది. ఈ లోకంలో ఇవ్వబడిన కాలము మనం ఎంజాయ్ చేయాలి, మనకి ఇవ్వబడిన సమయాన్ని మన ఇష్టానుసారంగా వాడుకోవాలి అని ఒకవేళ లోకంలో ఆలోచిస్తున్నట్టుగా మనం ఆలోచిస్తున్నట్లయితే, క్రైస్తవుడు విశ్వాసి ఆలోచిస్తున్నట్లయితే అంతకంటే దౌర్భాగ్యం లేదు అని ఖచ్చితంగా దేవుని వాక్యంలోనే రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికల్లో 1 Corinthians 15th chapter 19వ వచనం 15-19 చదువుతాను. మొదటి కొరింథీయులకు 15-19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము. ఎందుకు దౌర్భాగ్యులమై? ఈ జీవితం క్రైస్తువుని నమ్ముకుంది, ఆయన ఆశీర్వాదాల కొరకు, లేకపోతే ఇంకొక ఈ జీవిత కాలంలో ఆయనకు రోగాలు నయం చేస్తే, లేకపోతే మనల్ని ఆశీర్వదిస్తే, మనకు ఉద్యోగాలను ఇస్తే, మనకు ఏదైనా మేలు చేస్తాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, ఆయన మార్గంలో నడుద్దాం అని ఒకవేళ ఆలోచన చేస్తే అంతకంటే దౌర్భాగ్యులు లేరు అన్నట్టుగా వాక్యం మాట్లాడుతుంది. ఈ జీవిత కాలము మట్టుకే ఒకవేళ క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నామా? ఒకవేళ ఒకసారి ఆలోచన చేసుకో, మనల్ని మనమే పరిశీలించుకుందాం. ఈ జీవితకాలం మట్టుకే కాదు, కానీ నిరీక్షించిన అంటే అర్థమేంటి? ఈ జీవితకాలం మట్టుకే అంటే అర్థమేంటి? ఈ జీవితము మాత్రమే కాదు, ఇంకొక జీవితం ఉంది అని అర్థం. నిజమైన జీవితం మొదలయ్యేది మనం చనిపోయిన తర్వాతనే అని అర్థం. పరలోకం అనేది ఒకటి ఉంది, అది యుగయుగములు ఉండేది, నిత్యము ఆయన సన్నిధిలో సంతోషించే ఒక యుగం ఉంది, ఒక జీవితము ఉంది అని అర్థం. ఈ జీవిత కాలం మట్టుకే అయితే క్రీస్తు వారు రావాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు కదా. ఆయన ఎందుకు వచ్చాడు? ఈ జీవితంలో మనకు కావాల్సినవి ఇవ్వడానికా? కానే కాదు కదా. ఆయన ఎందుకు రావాలి అప్పుడు? అలాంటప్పుడు ఈ జీవితం అయితే మన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు, జీవించవచ్చు, సంతోషించవచ్చు, చనిపోతూ అయిపోతుంది, క్లియర్. ఆయన రావాల్సిన అవసరం ఏముంది? మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏముంది? రక్తం చిందించవలసిన అవసరం ఏముంది? ఇంకొక జీవితం ఉందనేక యుగయుగములు జీవించే ఒక అవకాశము మనిషికి ఇవ్వడానికి, ఒక మార్గాన్ని బోధించడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. ఆ విషయము మనకు అర్థం కావాలి. ఒకవేళ ఇదే ఇంకా మన జీవితం ఇంతవరకే అయిపోతుంది ఇంకా తర్వాత, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జీవిద్దాము, సమయాన్ని లేకపోతే మన ఇష్టం వచ్చిన జీవితం ఆలోచనలు చేద్దాము, చూద్దాము, జీవిద్దాము అని అనుకుంటే అంతకంటే భ్రష్టత్వం, అంతకంటే దౌర్భాగ్యం లేదు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏం చేయాలి అంట? వచ్చే జీవిత కాలంలో కూడా మనం అభ్యాసం చేయాల్సింది దేవుని చిత్తం గురించి, దేవుని మార్గాల గురించి, దేవుని ఆలోచనల గురించి. నా పట్ల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన నా జీవితంలో ఒక పరిస్థితిని అనుమతించాడు అని అంటే, నేను ఆ పరిస్థితి గుండా వెళ్తున్నాడంటే ఆయన ప్రేమ ఏంటిది తెలుసుకునే ప్రయత్నం, అభ్యాసం అందులో చేయాలి. ఎందుకు ఆయన ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతించాడు? ఎందుకు ఈ సందర్భం గుండా నేను వెళ్తున్నాను? ఎందుకు ప్రతి పరిస్థితి కూడా మన జీవితంలో ఎదురు ప్రతి పరిస్థితి 2 మార్గాలు ఉంటాయి. మనము ఆలోచన చేసే ఒక మార్గము, దేవుని చిత్త ప్రకారం ఆలోచన చేసే ఒక మార్గము. ప్రాక్టీస్ చేయాల్సింది, ఎక్సర్సైజ్ చేయాల్సింది దైవభక్తి విషయంలో, దేవునికి సంబంధించిన విషయాలలో అభ్యాసం చేయమని దేవుని వాక్యము స్పష్టంగా ఖచ్చితంగా మాట్లాడుతుంది. అప్పుడు మాత్రమే మనకు లాభము. అప్పుడు మాత్రమే ఏమని రాయబడింది అక్కడ? వాగ్దానముతో, రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవుతుంది. అది మనకు ప్రయోజనం. ఇది వాగ్దానం. యాక్చువల్గా ఇది మనకు ఒక ప్రామిస్ ఇచ్చాడు దేవుడు. ఏం ప్రామిస్ ఇచ్చాడు? ఒకవేళ దైవభక్తికి సంబంధించిన విషయాలలో నువ్వు అభ్యాసం చేస్తున్నట్లయితే, నిన్ను నీవు పరిశీలించుకుంటున్నట్లయితే, నిన్ను నీవు తీర్పు తీర్చుకుంటూ నీ హృదయము గద్దించకుండా నువ్వు చేస్తుంది సరైనదే అయితే, భ్రష్టత్వంలోకి వెళ్ళకపోతే నీ హృదయంలో క్రీస్తువారు ఉన్నట్టు, ఈ క్రీస్తువారు నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆయన మార్గము పరలోకానికి చేరుస్తుంది. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా కూడా పరలోక రాజ్యము చేరుకోరు అనేది ఒక వాగ్దానం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు, పరలోక రాజ్యానికి చేర్చబడతాడు అనేది వాగ్దానం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడుతుంది అనేది ఒక వాగ్దానం. ఈ ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది అనేది ఒక వాగ్దానం.
వాగ్దానముతో కూడిన నిత్య జీవంలోకి మనము ప్రవేశిస్తాము. అది ప్రయోజనకరమైనది, అది మాత్రమే ప్రయోజనకరమైనది. ఈ లోక సంబంధం కొంచెం వరకే, ఇక్కడ ఉన్నంత వరకు ఒకవేళ మనకు అది ప్రయోజనకరం ఉంటుందేమో లోకానుసారంగా ఏవైనా విషయాలు అభ్యాసం చేస్తే. మనకు ఆ క్షణంలో సంతోషం ఉండొచ్చు, ఆ క్షణంలో నేను గొప్పగా జీవించవచ్చు, నేను ఆశీర్వదించబడొచ్చేమో లోకానుసారంగా. కానీ ఈ లోకము వరకు మాత్రమే, కొంతకాలము వరకు మాత్రమే అది ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ నిత్య జీవం విషయంలో, రాబోయే జీవం విషయంలో అది ప్రయోజనకరంగా ఉండదు. మరి దేవభక్తికి సంబంధించిన విషయాల గురించి ఆలోచించుకుంటూ పోతే మరి ఈ జీవితంలో నా పరిస్థితి ఏంటి అంటే అక్కడ రాయబడిన మాట ఖచ్చితంగా ఏమన్నా ఈ జీవం విషయంలో, ప్రస్తుతము, తర్వాత వచ్చే జీవం విషయంలో కూడా ఇక్కడ నీవు నేను మనం ఆశీర్వదించబడతాము. ఇక్కడ మనకు సంతోషము, నెమ్మది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆయన సన్నిధిని ఇక్కడ కూడా అనుభవిస్తాము, ఆయన ప్రేమను ఇక్కడ కూడా చూపిస్తాము. అదేవిధంగా వచ్చే యుగములో ఆయనతో పాటుగా కూడా నిత్యము యుగయుగములు జీవించే అవకాశం ఉంది. ఇది ఆలోచించేద్దాం. ఒక డిసెప్షన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. మోసము ఏం జరిగే అవకాశం ఉంది? ఈ లోకంలో మనల్ని అపవాది అనేక రకాలుగా మోసపరుస్తూ ఉంటాడు. అందులో ఒక మోసము డిసెప్షన్, అపవిత్రత. అపవిత్రపరచబడే అవకాశాలు ఏ విధంగా ఉండొచ్చు అనే విషయాన్ని మనం చూసాం కదా. కొన్ని విషయాలను ఏ విధంగా మనము మలినపరచబడే అవకాశం ఉంది, మన హృదయము అపవిత్రపరచబడే అవకాశం ఉందో మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం. మనకు తెలిసిన విషయం, దానియేలు కూడా మొదటి అధ్యాయం 8వ వచనంలో, దానియేలు మొదటి అధ్యాయం, తమను తాము అపవిత్రపరచుకొనకుండునట్లు వారు ఆహారాన్ని భుజించలేదు కదా. రాజు ఇచ్చిన ఆహారాన్ని తినమంటే వారు మేము తినము అన్నారు. ఎందుకు? మేము అపవిత్రపరచబడతాము. వాళ్లకు తెలుసు వారు దేనిని తింటే, ఏమి చేస్తే వారు అపవిత్రపరచబడతారో. వాళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, దానియేలు తమను తాము పరిశీలించుకుంటున్నారు, పరీక్షించుకుంటున్నారు. వారిని అపవిత్రపరచుకోవడానికి వాళ్ళు ఇష్టపడలా. ఆహారము మమ్మల్ని, రాజు పెట్టే ఆహారము మమ్మల్ని అపవిత్రపరుస్తుంది అనే విషయం వాళ్ళకు తెలుసు. కాబట్టి ఆలోచించేద్దాం, మన జీవితంలో మన హృదయము అపవిత్రపరచబడకూడదు. ఎందుకు? హృదయము నిండిన కొలదే నోరు మాట్లాడుతుంది, లేకపోతే ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది హృదయము నిండిన కొలది. కాబట్టి హృదయాన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరము మనకుంది. ఈ హృదయములో నుండి జీవధారలు బయలు వెళతాయి. మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. ఈ హృదయాన్ని వాడు మలినము చేసే అవకాశం ఉంది. ఈ లోకములో మనము వెళ్తున్న పరిస్థితులలో మనము తీసుకునే యాంగిల్ అనేది ఒకటి ఉంటుంది కదా. మనం యాక్సెప్ట్ చేసే ఒక యాంగిల్ ఉంటుంది. దానిని ఏ విధంగా తీసుకుంటున్నాం, లోకానుసారంగా తీసుకునే సమయం ఒకవేళ ఆ సమయంలో గడుపుతున్నట్లయితే నా హృదయం డిఫైల్ అయిపోతుంది, అపరిశుద్ధపరచబడుతుంది. ఒకటి నేను తెలుసుకోకుండా ఒకరోజు ఒకటి, ఇంకొక రోజు ఒకటి నా హృదయాన్ని నింపుకుంటే అది అపవిత్రపరచబడితే నా జీవితం కూడా అలాగే ఉంటుందిగా, నా మాట కూడా అలాగే ఉంటుందిగా. అలాంటప్పుడు నేను పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాను? హృదయము అపవిత్రపరచబడినప్పుడు. చిన్నప్పటి నుంచి కూడా హృదయము మోసకరమైనది కదా, ఘోరమైన వ్యాధి కలది. దానికి స్వస్థతను ఇవ్వడానికే ప్రభువైన క్రీస్తు వారు వచ్చారు. ఆ హృదయాన్ని స్వస్థపరచడానికే ఆయన ఈ లోకములో మనిషిగా జన్మించి ఆయన శిలువ మరణము ద్వారా, రక్తము చిందించడం ద్వారా పాప క్షమాపణ, హృదయము పరిశుద్ధపరచబడి నూతన స్వభావాన్ని ఆయన మనకిచ్చాడు. తిరిగి ఆ ఇవ్వబడిన ఆ నూతన స్వభావాన్ని మనంతకు మనమే అపరిశుద్ధపరచుకుంటే ఆయన దానిని ఇక తొలగించాడు. కానీ తర్వాత జరిగే కన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ఒకసారే క్రీస్తు వారు మళ్ళీ రారు. ఇంకా ఆయన మన హృదయాన్ని పరిశుద్ధపరచడానికి, మన పాపాలను తీసివేయడానికి కదా. ఒక్కసారి ఆయన వచ్చాడు, ఒకసారి పాప క్షమాపణ నిమిత్తం ఆయన మరణించాడు, ఒకసారి మన పాపాలన్నీ కడిగివేశాడు. ఇక మనము చేయాల్సింది రెండవ యాంగిల్ ఏంది? కాయిన్కు రెండవ వైపు నేను ప్రవర్తించాల్సినది, నేను జీవించాల్సింది ఉంది. ఆయన ఇంకేమి చేయడు, చేయవలసినవన్నీ మార్గాలన్నీ మన కోసం సిద్ధపరిచి పెట్టాడు. మనం వెళ్ళవలసిన మార్గాలన్నీ సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన శిలువ మీద ఏమని పలుకుతున్నాడు? సమాప్తమాయను అని పలుకుతున్నాడు. ఇంకా నేను చేయవలసిన పనులన్నీ చేశాను, ఇక మీరు చేయాల్సిన పనులు రెండవ కాయంలో మనము ఎంగ్రేవ్ చేసుకుంటూ వెళ్ళాలి.
కాయని యాక్సెప్ట్ అవ్వాలి, పరలోకానికి చేరాలి, క్రీస్తు వారు మనల్ని అక్కడికి తీసుకువెళ్ళాలి అంటే రెండవ వైపుగా నేను జీవించవలసినది ఉంది, నేను మాట్లాడవలసినది ఉందండి, నా ప్రవర్తన ఆధారపడి ఉంది ఆయనకి ఇష్టంగా. అది పరీక్షించుకుంటూ వెళ్తున్నప్పుడు అది నాకు అర్థమవుతుంది. నన్ను పరీక్షించుకోనంత వరకు నేను మోసంలోనే ఉండిపోతాను. నా ముందుకొచ్చిన ఏ ఆలోచన కానీ, ఏ పరిస్థితి కానీ అందులో నేను ప్రవర్తించవలసినట్టుగా ప్రవర్తించాలి, ఆలోచించవలసినట్టుగా ఆలోచించాలి. అది పరీక్షించుకోవాలి ఎవరంతకు వాళ్ళు. అలా చేస్తున్నప్పుడే మనం ఆత్మలో, ఆత్మీయతలో రోజు రోజుకి ఎదిగే అవకాశం ఉంది, క్రీస్తు సారూప్యతలోకి వచ్చే అవకాశం ఉంది. నిజమే, ఇది ఒక రోజులో రాదు, కానీ సాధకము అనే మాట చూసాం, అభ్యాసం అనే మాట చూసాం. ప్రాక్టీస్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు. ఎందుకు? క్రైస్తవుని కాబట్టి, క్రీస్తును వెంబడిస్తున్నాను కాబట్టి. ఈ దేవుని వద్ద అలాంటివి నడవవు. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన మనకు సపోర్ట్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. హల్లెలూయా.